మన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేది. కాలాలు మారిన, రోజులు తరిగిన, సంవత్సరాలు తిరిగిన ఆయన వాగ్దానం ఎప్పటికీ మారదు. ఎందుకు వాగ్దానం మారదు అంటే ఒక చిన్న డెఫినిషన్ చెప్తాను. వాగ్దానం అంటే వాక్కు, వాక్కు అంటే యేసుక్రీస్తు. వాక్యమైన దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ సజీవముగా ఉన్నాడు. జీవం గల దేవుడు. మనం జీవం గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన జీవమున్న దేవుడు. ఆయన ప్రజలకి, ఆయన బిడ్డలకి ఆయనలో ఉన్న జీవాన్ని పోసే దేవుడు. ఈ వాక్యం కాలాలు మారచ్చు, మనుషులు గతించవచ్చు, మనుషులు మారిపోవచ్చు, కానీ ఈ వాక్యం అనబడుతున్న యేసు మారడు. ఈ వాక్యం అనబడుతున్న యేసు మారని దేవుడు. ఆయన జీవం గల దేవుడు. వాగ్దానంలో జీవం ఉంటుంది. ఎందుకు జీవం ఉంటుంది అంటున్నానంటే, ఆ వాగ్దానం ఎవరంటే యేసుక్రీస్తు, వాక్ అయ్యున్న దేవుడు.